పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానబ్బా. ఫైనలీ ఈ కార్తీక మాసంలో చివరి సోమవారాన్ని సెలబ్రేట్ చేసుకుందాం, అలాగే నిద్ర చేద్దాం అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తో కాళహస్త్రికి అయితే వచ్చేసామన్నమాట. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ కాళహస్త్రికి రాగానే ఫస్ట్ మేము చేయాలనుకున్న పని రూమ్ తీసుకొని ఫ్రెష్ అవడం. సో ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఆల్రెడీ 2 years బ్యాక్ అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నామని ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి మాక్సిమం నేను రావడానికి 3 reasons ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఒక లో బడ్జెట్ లో ఒక మంచి రూమ్ దొరకాలంటే చాలా కష్టం. అలాంటిది పిలిగ్రిమ్స్ ఏరియాలో దొరకాలంటే ఇంకా కష్టం. అలాంటిది ఇంత లో బడ్జెట్ లో ఒక సత్రంలా నడుపుతూ చాలా మంచి రూమ్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఇస్తున్నారు. సో అదే కాదు, సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది, లంచ్ అండ్ డిన్నర్. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింటే కదా, మనం హ్యాపీగా భోంచేయచ్చు చేయొచ్చు మనస్ఫూర్తిగా. సో ఫైనలీ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చేది, స్మైల్ తో చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సత్రంలో రూమ్ ఎలా తీసుకోవాలి, కాస్ట్ ఎంత ఉంటుంది, అయితే 4 members కి అయితే ఎంత, 3 members కి అయితే ఎంత, ఏసీ అయితే ఎంత, నాన్ ఏసీ అయితే ఎంత, కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తో సహా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఈ వీడియోలో అయితే ఈ కార్తీక సోమవారం రోజు మేము ఎలా స్పెండ్ చేసాము, అలాగే నదీ హారతులు ఎలా చూసాము ఏంటి అనే కథ ఉంటుందన్నమాట. సో మెయిన్ గా చెప్పాలంటే ఈ నదీ హారతులు మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. మేము జస్ట్ దీపం పెట్టుకుందామని మాత్రమే వెళ్ళాము, 1 day స్పెండ్ చేద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నదీ హారతుల గురించి తెలిసి కాశీకి వెళ్ళి చూసే భాగ్యం ఉందో లేదో తెలియదు, కానీ కనీసం ఇక్కడ స్వర్ణముఖి నదీ హారతులన్నా చూద్దామని మా వారిని రిక్వెస్ట్ చేసుకున్నాను. సో 1 day ట్రిప్ కాస్త 2 days గా మారిందనమాట. సో మేమైతే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కార్తీక సోమవారం రోజు కాళహస్త్రి గుడి పరిధిలో అయితే మేము కార్తీక దీపాన్ని, అది కూడా 365 ఒత్తులు వేసిన దీపాన్ని ఇంటి యజమాని దగ్గర వెలిగిస్తే చాలా మంచిది అని అంటారు కదా. సో అందుకే మా వారి దగ్గర అయితే ఇక దీపం అయితే పెట్టించాను. అలాగే ఎప్పటి నుంచో ఉసిరి దీపము, పిండి దీపం పెట్టాలనుకున్నాను, అది కూడా పెట్టుకున్నాను. ఇక నేను మా వారు ఇద్దరము కలిసి చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము, చాలా మనస్ఫూర్తిగా స్పెండ్ చేసామని చెప్పాలి. ఏదేమైనా సరే టెంపుల్ కి వెళ్ళి అసలు దీపం పెట్టేటప్పుడు బాడీలో వచ్చే వైబ్రేషన్ చాలా పవర్ఫుల్. రియల్లీ అసలు న్యూ ఎనర్జీ జనరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. రియల్లీ అమేజింగ్ ఫీలింగ్ అబ్బా. నిజంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసంలో కనీసం ఒక్క రోజైనా సరే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి స్టే చేయాలి అనుకున్నాను, బట్ ఈసారి అగ్నిలింగం అవకాశం ఇవ్వలేదు. సో ఫైనలీ నేను మా వారు చాలా దగ్గర, అంటే మా వెంకటగిరి నుంచి 1 గంట ప్రయాణం అనమాట కాళహస్త్రి. సో అందుకే ఈసారి అయితే కాళహస్త్రికి వెళ్ళి దీపం పెట్టుకున్నాం. మా ఫ్యామిలీతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చింది. అదే అండి, అన్నవరం వీడియో చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, హరి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళు కూడా వచ్చి దీపం పెట్టుకున్నారు. ఇక దీపం పెట్టుకోవడం పూర్తయిపోయి దర్శనానికి ఇక బయలుదేరాము. అప్పుడే ఒక ఆంటీ, అమ్మ కొంచెం సాయం చేయండి, స్వామివారికి లింగ రూపంలో దీపం వెలిగిస్తున్నానంటే నేరుగా స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం కలుగుతుందని ఇక దీపాలైతే వెలిగించడం మొదలు పెట్టాము. అప్పటికే 8:30 అయింది, బట్ 9 గంటలకే మూసేస్తున్నారు గుడి అంటే ఇంకా ఎట్రా బాబు అనుకున్న టైంలో కరెక్ట్ గా మేము దర్శనానికి వెళ్లే టైంకి మాతో పాటు ఒక 2-3 ఫ్యామిలీస్ ని లోపలికి అలౌ చేశారు. ఫైనలీ ఎట్టకేలకైతే స్వామివారి అమ్మవారి దర్శనాన్ని, అది కూడా అమ్మవారిని బంగారు చీరలో దర్శనం చేసుకుని హ్యాపీగా అయితే బయటకు వచ్చాము. బయటికి రాగానే మాకు ఒక విషయం తెలిసింది, అది కూడా కార్తీక సోమవారం, చివరి కార్తీక సోమవారం కావడంతో కోటి దీపోత్సవాన్ని అయితే ప్రారంభించారు. ఇక అది కూడా చూసుకునేసి నేరుగా రూమ్ కి వచ్చి డిన్నర్ చేసేసి హ్యాపీగా పడుకునేసాము. ఇక మార్నింగ్ లేచి చూస్తే 8:30 అయిపోయింది. ఏంట్రా బాబు ఇంతసేపు పడుకున్నామా అనిపించింది అబ్బా, చాలా అలసిపోయాం కదా నైట్. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అందరము చకచక రెడీ అయిపోయేసి ఇక వెకేట్ చేసేటప్పుడు ఏ మాత్రం ఆలస్యం ఉండకూడదు, హడావిడి ఉండకూడదు అనేసి నీట్ గా ప్యాక్ చేసేస్తే పెట్టేశాను బ్యాగ్. సో అప్పుడే నాకు అనిపించింది అబ్బా ఈ సత్రం పైకెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది వ్యూ అని. ఇక అప్పుడైతే వచ్చి ఇదంతా క్యాప్చర్ చేశాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చూస్తుంటే. అప్పుడే నాకు ఇంకొక విషయం తెలిసి కిందకైతే వచ్చాను. కరెక్ట్ గా 11 గంటలకి ప్రతి రోజు ఇక్కడ అన్నదానం చేస్తారు. లోపల పెట్టే అన్నదానమే కాదండి, బయట వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అలా హడావిడిగా వెళ్లే వాళ్ళు కూడా హ్యాపీగా చకచక తినేసి మంచిగా దీవిచ్చేసి వెళ్తారట. ఎగ్జాక్ట్లీ ఈ విషయం గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడే మాకు ఒక మంచి విషయం తెలిసింది. ఈ సంస్థని స్థాపించి 100 years కంప్లీట్ అవుతుందంట ఈ December 17 కి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ ఫ్రీ ఫుడ్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే టేస్ట్ ఎలా
ఉందని టేస్ట్ చేద్దామని వెళ్ళాను. ఆ టైంలో ఈ బిల్డింగ్ ని మెయింటైన్ చేస్తున్న వినీల్ కుమార్ గారు అయితే నాతో వచ్చి మాట్లాడారు. రియల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే 2 years బ్యాక్ మనం పెట్టిన వీడియోని వీళ్ళు ఆల్రెడీ చూసారట. సో అది చూసి నన్ను గుర్తుపట్టి మా సంస్థని యూట్యూబ్ లో ఫస్ట్ టైం మీరు ఎక్స్ప్లోర్ చేశారు. రియల్లీ చాలా థ్యాంక్స్ అండి, ఇదిగోండి అనేసి మా 100 years ఫంక్షన్ కి మీరు రావాలి, చాలా ప్రేమగా అయితే ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వినీల్ గారు. ఇంత దూరం వచ్చి అది కూడా కాళహస్త్రికి వచ్చి ఫేమస్ పాలకోవ తినకపోతే ఎట్లాగా, తగ్గేదే లేదు అంటూ మేము కాళహస్త్రి పాలకోవాని ఆర్డర్ చేసేసామన్నమాట. ద ఫేమస్ పాలకోవా అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా. అసలు నేను పాలకోవాని పాల పదార్థాలు చాలా తక్కువ తింటాను, బట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. రియల్లీ ఐస్ క్రీమ్ అయితే అద్దిరిపోయింది అనుకోండి. ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా అయితే తినేసాము. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి మాకు ఈవినింగ్ 5:30 అయింది. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్వర్ణముఖి నది హారతులను చూద్దామని ఇక నేను, మా వారు, అలాగే హరి వాళ్ళ ఫ్యామిలీ ఇక మేము కూడా కలిసి వచ్చామన్నమాట. అండ్ ఫైనలీ మేము వచ్చే టైంకి అయితే అప్పుడే బయట ముగ్గు పెడుతూ ఉన్నారు. తొక్కేస్తారేమో అనేసి ముగ్గు కాపలా కూడా ఉన్నారండి. ఏమైనా ఎంట్రన్స్ లో ముగ్గు పెడితే అందమే వేరు. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు ఈ నది హారతుల గురించి డీటెయిల్ గా అయితే ఫ్లెక్సీలో వేసున్నారు, ఒకసారి చూడండి. మరి ఎగ్జాక్ట్గా 6 గంటలకంతా కంప్లీట్గా లైట్స్ అన్నీ ఆన్ చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది ఆ సీనరీ. ఇక మనం కూడా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? అసలు ఎంట్రన్స్లోనే ఈ జనాభాని చూస్తే కాళహస్త్రి అంతా ఇక్కడే ఉందేమో అనిపించింది నాకైతే. దానికి తోడు ఈ చిన్ని పిల్లలు ఎంత ముద్దుగా రెడీ అయ్యి ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారు. అసలు వీళ్ళని చూస్తేనే సగం మంది ఫిదా అయిపోయారు అక్కడ. అంత ముద్దుగా అనిపించింది అబ్బా. నిజంగా చెప్పాలంటే వీళ్ళతో పాటు వీళ్ళ పేరెంట్స్ని కూడా మెచ్చుకోవాలి. అసలు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళని పార్టిసిపేట్ చేపిస్తూ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తూ అలాగే మన కల్చర్ని కాపాడుకుంటూ ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. ఇక్కడే టైం తెలియకుండా 1 hour పాటు స్పెండ్ చేశాము. సో ఫైనలీ 7 o'clock అయింది. ఆ టైంలో ఇక స్వర్ణముఖి నది అమ్మకి హారతులను అయితే రెడీ చేస్తూ ఉన్నారు. మొత్తం 12 రకాల హారతులను అయితే ఇవ్వబోతున్నారనమాట. నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఆ ఎగ్జైట్మెంట్కి కూడా కారణం ఉందిలేండి. నేను కాశీకి వెళ్ళినప్పుడే ఈ నది హారతులను చూస్తానేమో అనుకున్నాను. అలాంటిది చాలా దగ్గరలో, అది కూడా మా ఊరికి చాలా దగ్గరలో ఉన్న స్వర్ణముఖి నది హారతుల్ని చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. సో అందుకనే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అనిపిస్తుంది ఇప్పుడు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ నది హారతులు రాజ్యాలు, రాజులు, భటులు, మంత్రులు ఆ కాలంలో ఉండేటివట. బట్ మనకైతే ఈ స్వర్ణముఖి నది హారతుల్ని శ్రీకృష్ణదేవరాయల వారైతే ప్రారంభించారట. అదే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మళ్ళీ ప్రారంభించారు, చాలా గ్రాండ్గా ప్రారంభించారనే చెప్పాలి. ఇక ఇదిలా జరుగుతుంటే ఒక పక్క కేరళ వాయిద్యాలు వాళ్ళు వాయించబడేశారు. వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. ఇక మేము కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్లేస్ చూసుకొని సెట్ రైట్ అయిపోయామన్నమాట. హ్యాపీగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నాము. అభి అయితే ఏడుసాడేమో అనుకున్నాను కానీ బట్ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడనే చెప్పాలి బుడ్డోడు. ఇక అప్పటికే 8 o'clock అయింది. సో ఫైనలీ అందరూ పూజారులు అయితే వచ్చేసారు హారతులు ఇవ్వడం కోసము. అలాగే నది అమ్మ తల్లి, అదే స్వర్ణముఖి నది అమ్మకి ఇక అయితే కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా సమర్పించేస్తూ ఉన్నారు. ఇది అయిపోయిన వెంటనే ఇక నది హారతులు అయితే మొదలవుతాయి.
ఇచ్చే ప్రతి హారతికి కూడా ఒక విశిష్టత ఉంది. అలాగే వేద మంత్రాల మధ్య అలాగే మంగళ వాయిద్యాల మధ్య ఆ హారతులని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీరు చూసి ఆనందపడతారనే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు. స్వర్ణముఖి నది అమ్మవారికి 12 హారతులు పూర్తయిపోయిన తర్వాతే నదిలో మనల్ని దీపాలు వదలమని చెప్పారు. ఆ గడియ కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరు కూడా నదిలో దీపాలను అయితే వదిలారు. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్పాలనుకుంది, నేను నదిలో దీపాలను వదలాలనుకున్నాను కానీ అరటి పొందు అయితే దొరకలేదు. సో అందుకనే కామ్ అయిపోయా. బట్ అక్కడైతే ఫ్రీగా అన్నీ ప్రొవైడ్ చేశారండి. అరటి బొంద, దీపపు ప్రమిద, నూనె, ఇత్తెలు, అగ్గిపెట్టితో సహా అన్నీ ఇచ్చారు. వారి పుణ్యమ అంటూ ఈసారి అయితే నదిలో దీపాలను అయితే వదలగలిగాను. చాలా సంతోషం అబ్బా. యాక్చువల్గా లాస్ట్ నా షార్ట్స్లో చూసిన వాళ్ళు కొంతమందికి తెలుసు, బాగా వరదలు వచ్చాయి కదా, తుఫాన్ వచ్చింది కదా లాస్ట్ టైము. అప్పుడు మా వెంకటగిరిలో కైవల్య నది ఉంది, ఆ నదిలో అయితే దీపం వదిలాను. అక్కడ ఇద్దరు ఆంటీ వాళ్ళ పుణ్యమ అంటూ ఇక్కడైతే గుడి సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి అరటి బొంద, దీపాలతో సహా అన్నిటిని ఉపయోగించుకొని ఈసారి ఇక్కడైతే ఈ నదిలో స్వర్ణముఖి నదిలో దీపాలను అయితే వదలగలిగానబ్బా. చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా అనిపించింది. గుడ్ వెల్ పాజిటివ్ వైబ్రేషన్ అయితే అందరి మైండ్ సెట్లో ఉందబ్బా. ఓం నమ శివాయ అనే పలుకుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ. అలాగే ఇక్కడ కొంచెం ఇన్నోవేటివ్గా కొంతమంది థర్మాకోల్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఒక ప్లేట్ని రెడీ చేసుకొని అలా కూడా వదిలారు. బట్ అరటి బొంద ఇచ్చే శ్రేష్టం అది ఇవ్వదు కదా అనిపించింది నాకు. నది అమ్మ తల్లికి 12 హారతులు పూర్తయిపోయిన తర్వాత అలాగే మేము కూడా నదిలో దీపాన్ని వదిలిన తర్వాత ఇక ఇంటికి బయలుదేరదామన్న సమయంలో అయ్యవారిని అలాగే అమ్మవారిని ఇద్దరిని కూడా ఎడ్ల బండి మీదైతే ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ ఊరేగింపును కూడా చూసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరేసామన్నమాట. ఇప్పుడు కాళహస్తికి వచ్చిన అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శనం చేసుకొని నేరుగా బస్సు ఎక్కి ఊరెళ్ళిపోయే వాళ్ళము. అలాంటిది ఈసారి ఒక 2 days స్పెండ్ చేయడం వల్ల అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ని గాట్ చేశాను అనిపించింది. ఇక స్టార్ట్ అయిపోయి హ్యాపీగా 1 hour జర్నీ తర్వాత సేఫ్గా ఇల్లు అయితే చేరిపోయాము. అలాగే పక్క రోజు పోలిపాడ్యమి కదా, సో పోలీస్ వర్గానికి వెళ్ళే రోజు కాబట్టి మా వెంకటగిరిలో కైవల్య నదికి సమీపంలో ఉన్న పెద్ద దేవాలయం శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా 365 ఒత్తులతో దీపం పెట్టుకున్నాము. ఈ కార్తీక మాసాన్ని ఇలా అయితే పూర్తి చేసుకున్నాను. ఎలాంటి తప్పులున్నా క్షమించమని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఇలా అయితే పూర్తయిందబ్బా. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఇంత దూరం వీడియో చూసినందుకు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ముఖ్యంగా లైక్ చేయండి. సరే అయితే ఉంటా మరి, బాయ్. సారీ ఆ రూమ్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మర్చిపోకుండా మీకు యూజ్ అవుతుంది.